అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేను పాలేరులా కష్టపడి పంట పండిస్తే పంది కొక్కులొచ్చి మేసేశాయి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏకైక నంబర్ 2గా వెలిగిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ కోటరీపై చేసిన యుద్ధ ప్రకటన ఇది. లిక్కర్ స్కామ్ విచారణ సాక్షిగా తన గుండెల్లో ఉన్న ఆవేదనను, ఆగ్రహాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు సాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న ఆ పంది కొక్కులే ఆయన్ని ముంచేస్తున్నాయని బాంబు పేల్చారు. అసలు సాయిరెడ్డి టార్గెట్ చేస్తున్న ఆ కోటరీ ఎవరు? మద్యం కుంభకోణం గురించి, ఆ లావాదేవీల గురించి తనకేమీ తెలియదని ఈడీ అధికారులకు రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. కేసు విచారణలో భాగంగా గురువారం హైదరాబాదులోని ఈడీ కార్యాలయానికి వచ్చిన విజయసాయిని దాదాపు 7 గంటల పాటు విచారించారు. వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. మద్యం స్కామ్ జరిగిందా లేదా అని ఈడీ అధికారులు అడిగితే తనకేమీ తెలియదని, ఆ స్కామ్లో ఉన్నవారినే అడగాలని విజయసాయిరెడ్డి బదులిచ్చినట్టు తెలిసింది. ఇక కేసు విచారణ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు తాను 25 ఏళ్లు అధికారంలో ఉంటానని జగన్ భావించారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా అదే భ్రమలో ఉన్నారని ఆయన విమర్శించారు. కేవలం ప్రజాభిమానం ఉన్నవారే అధికారంలో ఉంటారని, సాయిరెడ్డి వెనక్కి తగ్గే రకం కాదని ఆయన స్పష్టం చేసినటువంటి తీరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టు పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్లే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ వ్యవస్థే ఆయన్ని ముంచేస్తుందని విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. జగన్ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన్ని తప్పుదో పట్టిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పతనానికి ఇది దారి తీస్తోంది అంటూ హెచ్చరించారు. కూటమిని విడగొడితేనే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని, కానీ ఆ స్ట్రాటజీని అమలు చేసే తెలివైన నాయకులు జగన్ కోటరీలో ఎవరూ లేరని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ చుట్టూ ఉన్న నేతలంతా కేవలం ఆయన్ని మిస్గైడ్ చేస్తున్నారే తప్ప సరైన రాజకీయ ప్రణాళికలు ఇవ్వటం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఒక పాలేరుల చిత్తశుద్ధితో పనిచేశానని కొంత భావోద్వేగమయ్యారు విజయసాయిరెడ్డి. 2009 నుంచి 15 ఏళ్ల పాటు జగన్ కోసం ఎంతో కష్టపడ్డాను, చంద్రబాబును కూడా విమర్శించి జగన్కు అండగా నిలిచానని గుర్తు చేసుకున్నారు. కానీ జగన్ ఆ కోటరీ మాటలు నమ్మి తనకు పొగబెట్టి బయటకు పంపటం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి పండించిన పంటను ఆయన చుట్టూ ఉన్న పంది కొక్కులు మేస్తున్నాయని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు. తాను పాలేరులా శ్రమించి జగన్ కోసం అధికారాన్ని పండిస్తే కోటరీలోని కొంతమంది సభ్యులు దాన్ని దోచేసుకుంటున్నారని చెప్పారు. ఈ పంది కొక్కులే జగన్ను సర్వనాశనం చేస్తున్నాయని సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు
లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయి రెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. విజయసాయి రెడ్డి భయపడే వ్యక్తి కాదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అని గుర్తు చేస్తూ వచ్చే జూన్ తర్వాత తన పొలిటికల్ రీ ఎంట్రీపై స్పష్టత ఇస్తానని చెప్పారు. ఈ నెల 25తో తన రాజకీయ విరామానికి ఏడాది పూర్తవుతుందని, ఆ తర్వాత తన అసలు స్ట్రాటజీ ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. మొత్తానికి సాయిరెడ్డి ప్రెస్ మీట్ వైసీపీలో ప్రకంపనలు సృష్టించడమే కాదు, ఏపీ రాజకీయాల్లో కూడా సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. అసలు ఈ నెల 20 తర్వాత ఆయన ప్రకటించబోయే రాజకీయ వేదిక ఏది? ఇవన్నీ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండు జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశా జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే, పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం.